నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం 300 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కార్తిక్ చెప్పారు. మరో నెల రోజుల్లో వరి కోతలు మొదలు కానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రణాళిక సిద్దం చేశామంటున్న జేసీతో ఈటీవీ ముఖాముఖి. ధాన్యాగారంగా పేరున్న నెల్లూరు జిల్లాలో రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అందులో అనేక ధరల మీద కూడా అనేక రకాలుగా ప్రచారం కూడా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇక్కడ జాయింట్ కలెక్టర్ కార్తీక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. దాదాపు 22 లక్షల మెట్రిక్ టన్నులు కూడా రావచ్చు. ఎక్కువ అధికంగా అంటే సోమశిల కండలి ఈ ప్రాంతాలు ఎక్కువ సాగు చేశారనేది ఉంది సార్. ఇటువంటి పరిస్థితుల్లో దళారులు కానీ మిల్లర్లు దోపిడీ లేకుండా ఏం చేస్తారు సార్? సో ఈసారి మనం సుమారుగా 11 lakh మెట్రిక్ టన్స్ ఈల్డ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్యాడీ జిల్లాలో 300 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. అండ్ జీపీఎస్ కంట్రోల్డ్ వెహికల్స్ ద్వారానే ఈ పర్టికులర్ ప్యాడీ అనేది ఫామ్ గేట్ నుంచి మిల్స్ వరకు వెళ్ళడము, అక్కడి నుంచి సిఎంఆర్ డెలివరీ అవ్వచ్చు, అంతా కూడా జీపీఎస్ కంట్రోల్డ్ వెహికల్స్లో ప్లాన్ చేస్తున్నాం. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఎక్కడ కూడా ఎంఎస్పీ కంటే తక్కువకి చేయాల్సిన అవసరం రాకూడదని. జిల్లాలో అత్యధికంగా ఈసారి దిగుబడి వస్తుంది కదా, దీన్ని ఆరబోసుకోవడానికి తేమ శాతం తగ్గిస్తే కానీ మన కొనుగోలు కేంద్రాలు కొనరు సార్. కానీ దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు తక్కువ రేటుకి ఎక్కువ కేజీలు తీసుకొని కొనుగోలు చేస్తున్నారు. దీన్ని స్ట్రిక్ట్గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? సో ఈ ధాన్యంకి సంబంధించి ప్యాడీకి సంబంధించి టెస్టింగ్ అనేది పక్కాగా ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో అక్కడ చేసి మనము దానికి స్టిక్ ఆన్ అయ్యే విధంగా ఎన్షోర్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ మీటింగ్లో కూడా డిస్కస్ చేసాం. ఆ మాయిశ్చర్ మీటర్స్ అన్నీ కూడా ప్రాపర్గా క్యాలిబ్రేట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. డ్రైయర్స్ కానీ ఈ బస్తాలు కానీ రైతులకి ఎలా ఇస్తున్నారు సౌకర్యంగా తీసుకొస్తున్నారు? వాళ్ళకి గన్నీస్ అవనివ్వండి, లేబర్ అవనివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ అవనివ్వండి, త్రూ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అండ్ మిల్లర్స్ కోఆపరేషన్తో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చర్యలు చేపడుతున్నాం. బస్తాలు నిల్వ చేసుకోవడానికి గోడౌన్ సమస్య కూడా ఉంది సార్. జిల్లాలో సుమారుగా 47 మల్టీపర్పస్ ఫంక్షనరీ గోడౌన్స్ అనేవి ఉన్నాయి ప్యాక్స్ కంట్రోల్లో. సో ఆ గోడౌన్స్ ఎంతవరకు యూటిలైజ్ చేయొచ్చు అనే దాని మీద కూడా డెసిషన్ తీసుకుంటున్నాం. ఈ దళారులకి అమ్మి రైతులు కొనుగోలు కేంద్రాలకు ఇవ్వలేక బాగా నష్టపోయి ఇప్పటికి కూడా బాకీలు ఇవ్వని దళారులు చాలా మంది ఉన్నారు. ఈసారి కంప్లీట్లీ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఇష్యూస్ ఏమి కూడా ఉండవు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం నుంచి కెమెరామ్యాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.